ఓకే. మరి మనం నెక్స్ట్ ప్రాబ్లమ్‌ని డిస్కస్ చేద్దాం. చూడండి నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్‌ని గుర్తుపెట్టుకోండి. కొన్ని డెఫినేషన్స్ చెప్తున్నా. ఈవెన్ ఫంక్షన్ ఏంటి? అలానే ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే. ఈవెన్ ఫంక్షన్. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దీనికి సంబంధించిన. A function f of x is said to be even function if f of minus x is equal to f of x. f of minus x is equal to ఏం రావాలి? f of x. అలాంటప్పుడు మనం ఏమంటామంటే ఆ ఫంక్షన్ని ఈవెన్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సో f of x is equal to x పవర్ 4 తీసుకున్నారు సార్. ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. సో మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4, మైనస్ అనేది పవర్ 4లో ప్లస్ అయ్యేది కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఎక్స్ పవర్ 4. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ పవర్ 4ని ఏమని చెప్పచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పచ్చు. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి therefore the given function f of x is equal to x power 4 is even function. Okay, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సో ఆడ్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. A function f of x is said to be odd function if f of minus x is equal to minus f of x. మైనస్ రావాలి. ఈవెన్ ఫంక్షన్కైనా ఆడ్ ఫంక్షన్కైనా ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే రైట్ సైడ్లో ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఈవెన్ ఫంక్షన్కి ఆడ్ ఫంక్షన్కి మైనస్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దేర్ఫోర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ టేకింగ్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనసే, మరి ఎక్స్ క్యూబ్ అట్లనే ఉంటుంది. మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నా, మరి ఎక్స్ క్యూబ్ని ఏమనొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అప్పుడు అలాంటి ఫంక్షన్ని ఏమని చెప్పచ్చు? ఆడ్ ఫంక్షన్. ఎస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇంటిగ్రేషన్లో ఎప్పుడైనా చూడండి మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇట్లా ఉన్నప్పుడు మన ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే 2 to ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ఓకే, గుర్తుంచుకోవాలి. అదే ఆడ్ ఫంక్షన్ అయిపోయింది అనుకోండి, మన ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఆడ్ ఫంక్షన్ అయిపోతే సో ఏమని చెప్పచ్చు అంటే 0 అని చెప్పచ్చు. ఇలా ఉంటే ఎప్పుడు మైనస్ ఏ టు ఏ మైనస్ బి టు బి మైనస్ పై టు పై మైనస్ పై బై టు టు పై బై టు అలా ఉన్నప్పుడు ఎస్ సో ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఎప్పుడు అంటే ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని చూడండి. మైనస్ పై ఉంది, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ ఉంది. మైనస్ పై టు పై ఉందా? ఎస్, ప్రాబ్లం అనేది ఈవెన్ ఫంక్షన్ మీద ఉండొచ్చు, లేకుంటే ఆడ్ ఫంక్షన్. ఎస్, ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్. ఎక్స్కి పవర్ 2 ఉంది, అట్లనే సైన్కి పవర్ 1 అంటే సైన్ స్క్వేర్ లేదు, సైన్ ఎక్సే ఉంది. సో రెండిటికి పవర్ అనేది ఈవెన్ పవర్ ఉంటే ఆ వాల్యూ మనం ఇంటిగ్రేషన్ 2 ఇంటూ రాసుకొని అంటే 2 ఇంటూ 0 to పై ఇంటిగ్రేషన్ చేస్తాం. వేరే ఇప్పుడు ఇంకొకటి ఎక్స్కి పవర్ 2 ఈవెన్, సైన్కి పవర్ 1 ఆడ్ ఉంది. ఆడ్ ఈవెన్ ఉన్న ఆన్సర్ 0. రెండు ఆడ్ పవర్స్ ఉన్న 0. ఓన్లీ ఎక్స్కి పవర్ ఈవెన్ నంబరు, సైన్కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే అప్పుడు మనము 2 ఇంటూ 0 to ఏ రాస్తాం. ఎస్, ఇక్కడ ఎక్స్కి పవర్ 2 సైన్కి పవర్ 1 ఉంది, ఆన్సర్ 0. ఎందుకు? ఆడ్ ఫంక్షన్ అయింది, అది 0 అవుతుంది. చూడండి ఎట్లనో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని మనం ఏమనుకుంటామంటే సో దిస్ ఈజ్ టేకింగ్ ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వయర్ ఇంటూ సైన్ ఎక్స్. నేనేం చెప్పాను, ఈవెన్ ఫంక్షన్కైనా ఆడ్ ఫంక్షన్కైనా ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అయిపోద్ది అంటే ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సైన్ మైనస్ తీటా గుర్తుపెట్టుకోవాలి. సైన్ మైనస్ తీటా దాని వాల్యూ ఎంత అంటే మైనస్ సైన్ తీటా. అదేవిధంగా కాస్ మైనస్ తీటా కాస్ తీటా అవుతుంది. ఓకే, సరే గుర్తుంచుకోవాలి. సో కాబట్టి సైన్ కాస్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సైన్ పవరు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ పవర్ ఉంది, అప్పుడు డెఫినెట్గా ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. పవర్ 2 ఉంది ఎక్స్కి, అట్లనే సైన్ అనేది కాకుండా కాస్ ఉంటే, కాస్ స్క్వేర్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా అది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సరే. సో సైన్ మైనస్ తీటా ఏమవుతుందంటే మైనస్ సైన్ తీటా అంటే మైనస్ సైన్ ఎక్స్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇప్పుడు ఈ మైనస్ అవుట్ సైడ్ రాస్తున్నాను, ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ని ఏమని చెప్పచ్చు, ఏ ఫంక్షన్ అని చెప్పచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలా వస్తే మన ఫంక్షన్ని ఆడ్ ఫంక్షన్ అంటాం. మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు దాని వాల్యూ 0, కాబట్టి అందుకోసమే 0 అయిపోయింది. మరి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ -π/4 టు +π/4 x³ ఇంటూ సైన్ పవర్ 4x dx. ఎక్స్కి పవరు ఈవెన్ ఉందా ఆడ్ ఉందా? ఆడ్. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 0, ఈవెన్ ఫంక్షన్ అయిపోయింది. ఎట్లా సార్ అంటే చూద్దాం. ఇక్కడ సైన్కి పవర్ 4 ఉంది, ఎక్స్ ప్లేస్లో -xని సబ్స్టిట్యూట్ చేయండి. సో పవర్ 4 ప్లస్ అయిపోద్ది. సో అయితే ఇక్కడ ఎక్స్ క్యూబ్ సైన్ క్యూబ్ ఉంటే అది ఖచ్చితంగా ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, మరి చెక్ చేస్తాను చూడండి. ఫస్ట్ దీని అంతటిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా అనుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x³ ఇంటూ సైన్ పవర్ 4x. సో ఎప్పుడైనా చెప్పాను నేను ఇందాకనే, మైనస్ ఏ టు ఏ అలా ఉన్నప్పుడు అది ఈవెన్ ఫంక్షన్ అవుతుందా ఆడ్ ఫంక్షన్ అవుతుందా అని చెక్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేయండి, -x హోల్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ ప్లేస్లో -x సబ్స్టిట్యూట్ చేస్తాం, సైన్ పవర్ 4 ఇంటూ -x. అంటే సైన్ పవర్ 4 అంటే సైన్ -x ఇంటూ సైన్ -x ఇంటూ సైన్ -x ఇంటూ సైన్ -x. సైన్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా ఉంది, పవర్ 4 ఉంది కాబట్టి అన్ని మైనస్లు 4 ప్లస్ అయిపోతాయి, సైన్ పవర్ 4x మిగిలేదు. ఓకే, కాబట్టి ఎఫ్ ఆఫ్ -x కూడా అయితే ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. మైనస్ అవుట్ సైడ్లో రాశాను, x³ ఇదంతా సైన్ పవర్ 4x అవుతుంది. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి x³ ఇంటూ సైన్ పవర్ 4xని ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్ టు -f ఆఫ్ ఎక్స్. ఇలా వస్తే మనం ఆడ్ ఫంక్షన్ అని చెప్పచ్చు, గివెన్ ఫంక్షన్. మరి ఆడ్ ఫంక్షన్ ఉన్నప్పుడు -a టు a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 0 అన్నమాట. అంటే 0 ఆన్సర్. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 టు π/2 e పవర్ sin x ఇంటూ cos x dx. 4 ఆప్షన్స్ ఇచ్చారు, మరి చూద్దాం. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పవర్ sin xకి ఎప్పుడు ఇంటిగ్రేషన్ లేదు, మనకి ఈ పవర్ xకి ఉంది. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి పవర్లో ఏమైతే ఉందో దాన్ని t అనుకోండి. sin xకి డిఫరెన్షియేషన్ cos x అవుద్ది, సో అక్కడ cos x ఉంది. ఎస్, ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, చాలా సింపుల్ అన్నమాట ఈ ప్రాబ్లము. సో పుట్ sin x is equal to t. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. sin x కి డిఫరెన్షియేషన్ ఏమవుద్ది? cos x dx.
ఎందుకు టీని ఎక్స్తో చేస్తే dt/dx అవుతుంది కదా, ఆ dx లెఫ్ట్ సైడ్కి పోతే ఇంటూ dx అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంకా dt అనమాట. ఓకే, మరి ఇక్కడ ఈ డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో లిమిట్స్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో మనం ఇంటిగ్రేషన్ ఈజీ అవ్వడం కోసం వేరియబుల్స్ అన్నిటిని టీలోకి మార్చేసుకుంటాను, అలానే లిమిట్స్ని కూడా మారిపోతాయి, లిమిట్స్ని కూడా మార్చేయాలి. 0 to π/2 ఉన్నది ఏది రావచ్చో చెప్పలేము. ఓకే, మరి ఫస్ట్ నేను లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, అంటే ఇంటెగ్రల్ dx లాగా ఉంది. dx అంటే ఎక్స్ లిమిట్స్ వ్యారీ ఫ్రమ్ 0 to π/2. ఎక్స్ లో ఈజ్ ఈక్వల్ టు 0, అప్పర్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ π/2 అనమాట. అదే ఇంటెగ్రల్ dt ఉందనుకో 0 to 1, అప్పుడు x ఈజ్ ఈక్వల్ 0 కాదు, t ఈజ్ ఈక్వల్ టు తీసుకోవాలి. t ఈజ్ ఈక్వల్ టు 0 లోయర్ లిమిట్, t ఈజ్ ఈక్వల్ టు 1 అప్పర్ లిమిట్. అదేవిధంగా 0 to 1 d తీటా ఉంది, అప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు 0 లోయర్ లిమిట్, తీటా ఈజ్ ఈక్వల్ 1 అప్పర్ లిమిట్. ఓకే, కాబట్టి గుర్తుంచుకోవాలి, ఏ వేరియబుల్స్ ఉంటే మనకెందుకు, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఫార్ములా నేర్చుకోవాలి అంతే. లోయర్ లిమిట్, ఎస్. ఇప్పుడు ఎక్స్ వేరియబుల్స్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు నీకు టీ వాల్యూ ఎంత సార్, టీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాసేస్తున్నా, ఎక్స్ బదులు 0, సైన్ 0. ఎస్, లోయర్ లిమిట్ వచ్చింది. అప్పర్ లిమిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2, అప్పుడు టీ వాల్యూ ఎంత సార్, ఎక్స్ బదులు π/2 పెట్టండి, సైన్ π/2 1, సైన్ 0 అయినప్పుడు సైన్ π/2 ఏమవుద్ది, 1 అవుద్ది, సైన్ 91. ఓకే, ఇప్పుడు మనం మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ నేను ఐ అనుకుంటున్నా, సో దట్ ఈస్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1 అనమాట. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ పవర్ సైన్ ఎక్స్ని ఏమనుకున్నాను, టీ అనుకున్నా. ఇంకా కాస్ ఎక్స్ dx బదులు ఏం రాసుకోవచ్చు, కాస్ ఎక్స్ dx బదులు dt. ఎస్, ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి సార్, ఈ పవర్ టీ. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు అప్పర్ లిమిట్లో టీ బదులు 1 చేస్తున్నా, ఈ పవర్ 1 మైనస్ లోయర్ లిమిట్ టీ బదులు 0 పెట్టాలి. ఈ పవర్ 1 అంటే ఈనే, ఎనీథింగ్ పవర్ 0 1, ఆన్సర్ ఈ -1. ఓకే, సో ఇట్లా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to π/2 ఇంటెగ్రల్ tan² x dx. ఈ ఇంటెగ్రల్ tan² x కి ఫార్ములా లేదు సార్, ఇంటెగ్రల్ sec² x ఉంది, tan x అని. ఇంటెగ్రల్ sec² x ఫార్ములా tan x. ఎస్, అయితే మరి మనకి ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీ ఉంది tan నుంచి సీకెంట్గా మారడానికి. చూడండి, sec² θ మైనస్ tan² θ ఏంటి సార్, 1. దిస్ ఈస్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ. ఫ్రమ్ దిస్ వాట్ వీ హ్యావ్, tan² θ. tan² θ కాదు, మైనస్ tan² అటు సైడ్ తీసుకెళ్తాను, ప్లస్ అవుద్ది. ఈ +1 ఇటు సైడ్ తీసుకెళ్ళండి, మైనస్ అవుద్ది. ఓకే, మీకు ఏం కావాలో అది సింగిల్గా ఉండాలి అంతే. tan² ఆ పక్కకు పంపి, ఆ పక్కన ఇంకేం ఉండకూడదు. ఆ పక్కన ఏముంది, 1 ఉంది, ఈ పక్కకు తెచ్చుకో, అప్పుడు sec² θ -1 అవుద్ది. ఎస్, కాబట్టి సో 0 to π/4. మరి tan² ఏం రాసుకోవచ్చు నేను, sec² x -1 ఇంటూ dx అనమాట. ఎస్, డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసి ఇంటెగ్రల్ sec² x tan x అవుద్ది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 0 to π/2 మైనస్ ఇంటెగ్రల్ 1 into dx. ఇంటిగ్రేషన్ దీనికి వస్తుంది, అలానే దీనికి వస్తుంది. ఇంటెగ్రల్ dx అంటే x అవుద్ది. ఎస్, ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లస్లో π/4ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. tan π/4, tan 45 1, cot 45 కూడా 1. మైనస్ అప్పర్ లిమిట్ అయింది, మైనస్ లోవర్ లిమిట్. ఇప్పుడు ఎక్స్ బదులు 0 పెట్టండి, tan 0 0, ఎందుకు sin 0/cos 0, sin 0 0, cos 0 1, 0/anything 0. మైనస్ ఎక్స్ ప్లస్లో π/4 సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ లోయర్ లిమిట్ 0. ఎస్, 1 - 0 అంటే 1, మైనస్ π/4 అయిపోయి. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం.